AP TET, DSC 2024. 4th Class EVS. Part 03. పిల్లులు, కుక్కలకు బాగా సునిశ్చితమైన ఘ్రాణ శక్తి ఉంటుంది. ఘ్రాణ అనగా వాసన చూసే శక్తి. స్నిఫర్ కుక్కలను నేరస్తులను గుర్తించడం కోసం దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలను కనుగొనడం కోసం పోలీసు వారు తర్ఫీదుని ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్ గా ఉపయోగిస్తారు. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుంచే నీటి జడను గుర్తించగలవు. గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వీనికి శక్తి చాలా ఎక్కువ. పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలవు. కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. పాము తన చర్మముతో శత్రువులను గుర్తించగలదు. నడవలేని, చూడలేని, మాట్లాడలేని, వినలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. సుధా చంద్రన్ కృత్రిమ కాలి సహాయంతో నాట్యం చేయగలిగే నర్తకిగా ప్రఖ్యాతి చెందారు. రవీంద్ర జైన్ పుట్టుకతో అంధత్వం కలిగి ఉన్నారు. మన ఛాతీ, కాళ్ల మధ్య భాగం, వెనుక భాగాన్ని రహస్య భాగాలు అంటారు. చిన్నపిల్లల భద్రత, రక్షణ కొరకు 247 అత్యవసర ఫోన్ సేవ విభాగం 1098. మన ప్రభుత్వం విద్యార్థులందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి అని నిర్ణయించింది. పోషక విలువలతో కూడిన మరియు రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టబడింది. ఉప్పు, నూనె కలపడం ద్వారా, ఎండలో ఎండబెట్టడం ద్వారా ఆహారాన్ని నిల్వ చేయవచ్చు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని నీటిగుంటపల్లి. మా గ్రామ చెరువు ఎతలవంక. వరి మా గ్రామంలో ప్రధాన పంట. మా గ్రామంలో వేరుశనగ, మిర్చి, టమోటా మొదలైన పంటలు కూడా పండిస్తాం. గ్రామ పంచాయతీ చెరువుగట్లు, పూడిక, నీటి సరఫరా బాధ్యత చూసుకుంటుంది. కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఉంటాయి. వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకి ప్రవహిస్తుంది. అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవి. అదేవిధంగా నదుల నీటితో చెరువులను నింపడానికి కూడా కాలువలను తవ్వుతుంటారు. ఇటువంటి చెరువులు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. గ్రామ పంచాయతీ వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యతను తీసుకుంటారు. దీనిలో భాగంగా ఓవర్ హెడ్ ప్రాజెక్ట్స్ లను నిర్మిస్తారు. శుద్ధి చేసిన సురక్షితమైన మంచి నీటిని నీటి సరఫరా పథకం ద్వారా ఇంటింటికి అందిస్తారు. తేర్చి తొట్టి, వడపోత తొట్టి, క్లోరినేషన్ తొట్టి, నిలవచేయు తొట్టి ఇల్లు. క్లోరినేషన్ తొట్టెలో ఉన్న నీటికి బ్లీచింగ్ పౌడర్ను కలపడాన్ని ఏం అంటారు? క్లోరినేషన్. నీటిలో సూక్ష్మ జీవులు దేని వల్ల చనిపోతాయి? బ్లీచింగ్. శుద్ధి చేయని నీటిలో హానికర క్రిములు ఉంటాయి. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవన అంటారు. అవి ఘనీభవనం చెంది మేఘాలుగా మారుతాయి.
మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారతాయి. దీనినే ఘనీభవనం అంటారు. నీటి చుక్కలు మేఘాల నుండి కిందకి రావడాన్నే వర్షం అంటారు. నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు చల్లబడి భూమిపై వర్షం రూపంలో చేరుకుంటాయి. ఈ నిరంతర ప్రక్రియనే నీటి చక్రం లేదా జల చక్రం అంటారు. నీటికి పదార్థాలను కరిగించే గుణం ఉంటుంది. నేలలోని కొన్ని పదార్థాలు నీటిలో కరగడం వలన నీటికి రుచి వస్తుంది. ప్రజలు జీవనాధారం కొరకు వివిధ రకాల పనులు చేస్తుంటారు. నైపుణ్యం కలిగి ఉన్న పనులు ద్వారా సంపాదించడాన్ని వృత్తి అంటారు. పారతో నేలను చదును చేయడంతో పాటు నీరు పారడానికి కావలసిన బోదెలను ఏర్పాటు చేస్తారు. కోడవాలితో కోతలు కుస్తారు. నాగలితో భూమిని దున్నుతారు. ఎద్దులను ఉపయోగించి బళ్ళు నడపడమే కాక దున్నుతారు. ఇటీవల కాలంలో ట్రాక్టర్ను ఉపయోగించి భూమిని చదును చేయడం, దున్నడం వంటి పనులు చేస్తున్నారు. దర్జీ, దుస్తుల రూపకర్త. తాపీమేస్త్రి, గృహనిర్మాత. తాపీమేస్త్రి వాడే పనిముట్లు ద్రవమట్టం, రేకుతాపి, ములమట్టం, రంపం, పార, తాపి, తూకం దారం, చూవులు కోసే మిషన్, సుత్తి, బొచ్చె గమేళ, నీటిమట్టం పైపు. కుండాల తయారీ దశలు 1. మట్టిని తీసుకురావడం 2. మట్టిని నీటితో తడిపి కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తారు 3. మెత్తగా అయిన మట్టిని కుమ్మరి చక్రంపై ఉంచి దానిని కుండ రూపంలో మలుచుతాడు 4. కుమ్మరి చక్రంపై రూపొందించిన కుండను ఒక చెక్క ముక్క సున్నితంగా వత్తి సరైన ఆకారంలోకి తెస్తాడు 5. కుండాలను ముందుగా నీడలో ఆరబెట్టి ఆ తరువాత ఎండలో ఉంచుతాడు. 6. ఎండిన కుండాలను కొలిమిలో కాల్చుతాడు. భారతీయ సమాజంలో వేళ్లూనుకున్న సామాజిక సమస్యపై పోరాడుతున్న మెగసెసే అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్. పొడి మరుగుదొడ్లలోని మానవ విసర్జితలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కలిగించడానికి ఆయన కృషి చేశారు. చాకలి రజకుడు బట్టలను ఉతికి ఇస్త్రీ చేస్తాడు. కంసాలి స్వర్ణకారుడు బంగారు ఆభరణాలు తయారు చేస్తాడు. చర్మకారుడు చెప్పులను కుడతాడు, సరిచేస్తాడు. ఎలక్ట్రీషియన్ కరెంట్ పనిముట్లకు వైరింగ్ చేస్తాడు. ప్లంబర్ నీటి పైపుల నిర్వహణ. కూలీ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో బరువులు మోస్తరు. జాలరి చేపలను పట్టి అమ్ముతాడు. పారిశుద్ధ్య కార్మికులు పరిసరాలను శుభ్రంగా ఉంచుతాడు. సైనికుడు దేశ సరిహద్దుల వద్ద కాపలా ఉండి దేశాన్ని కాపాడుతాడు. వ్యవసాయ అధికారులు రైతులకు తగ్గింపు ధరలలో విత్తనాలు, పనిముట్లను అందిస్తారు. విద్యుత్ ఇంజనీర్ రైతులకు విద్యుత్ సరఫరా చేసి సహకరిస్తారు. బ్యాంక్ మేనేజర్ తక్కువ వడ్డీకి అప్పులనందించి రైతులకు సహాయపడతారు. తహసీల్దార్ భూమి హక్కు పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తారు. మనుషులు, వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ, జల, వాయు మార్గాలలో జరిపే కదలికను రవాణా అంటారు.
ఒంటె ఎడారి ఓడ. దీని పొడవాటి కాళ్ళు ఇసుక నుండి వచ్చే వేడి శరీరానికి తాకాకుండా కాపాడుతాయి. ఒంటె పాదాలు వెడల్పుగా ఉండడం వల్ల ఇసుకలో కూడా వేగంగా నడవగలవు. ధ్రువ ప్రాంతాలు ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. కావున కుక్కలు లాగే స్లేడ్జ్లను అక్కడ వినియోగించే రవాణా సాధనం. మన దేశంలో హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడ ప్రజలు జడలబరే లేక స్లేడ్లను ప్రయాణం కొరకు వాడతారు. ఆగడాల లంక, కోమటిలంక, చెట్టుకాపాడు వంటివి కొన్ని గోదావరి నదిలోని లంకా గ్రామాలు. అక్కడి ప్రజలు సమీపంలోని గ్రామాలకు, పట్టణాలకు చేరడానికి పుట్టిలను, పడవలను, ఫాంటులను రవాణా సౌకర్యంగా ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలు: 1. విశాఖపట్టణం, 2. రాజమండ్రి, 3. గన్నవరం, 4. వై.ఎస్. 5. రేణుగుంట, 6. పుట్టపర్తి. ఆంధ్రప్రదేశ్ నౌకాశ్రయాలు: 1. విశాఖపట్టణం, 2. కాకినాడ, 3. కృష్ణపట్నం. వ్యక్తిగత భావ ప్రసారం, పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్ ద్వారా పోస్టల్ సేవలను మనం వినియోగిస్తున్నాం. ఈ పద్ధతి సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించిన విధానం. పోస్టల్ సేవ ద్వారా భావ ప్రచారం, ఉత్తరంలో దానిని ఎవరికి చేర్చాలో వారి చిరునామాను వ్రాయవలసి ఉంటుంది. చిరునామాలో ఉన్న అంశాలు పేరు, ఇంటి క్రమసంఖ్య, గ్రామము, మండలం, జిల్లా, పిన్ కోడ్. పిన్ కోడ్, పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఒక కంప్యూటరు నుండి మరొక కంప్యూటరుకు పంపే సంక్షిప్త సమాచారమును ఇమెయిల్ అంటారు. సూచనలు చేయడానికి, డాక్యుమెంట్స్ పంపడానికి ఈ మెయిల్ను ఉపయోగిస్తారు. అంతర్జాలయంతో సంధానించబడిన స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటరును ఈ మెయిల్ కొరకు వినియోగిస్తారు. బహుళ సమాచార ప్రచారం, ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించే మాధ్యమం. వార్తాపత్రికలు, టీవీ లేక టెలివిజన్, రేడియో బహుళ ప్రచార సాధనాలుగా ఉపయోగపడతాయి. వినికిడికి సంబంధించిన పరికరం, రేడియో. వినికిడికి దృష్టికి సంబంధించిన పరికరం, టీవీ. మొబైలు ఫోన్లో ఉండే అనేక అప్స్ అనేక సమాచారాన్ని సూచిస్తాయి. పిన్ కోడ్, పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఒక కంప్యూటరు నుండి మరొక కంప్యూటరుకు పంపే సంక్షిప్త సమాచారమును ఇమెయిల్ అంటారు. సూచనలు చేయడం. వాటిని సామాజిక మాధ్యమాలు అంటారు. సామాజిక మాధ్యమాలు ద్వారా మన అభిప్రాయాలను కూడా పంచుకోవచ్చు. పండుగలు, వ్యవసాయ పండుగలు, జాతీయ పండుగలు, మతపరమైన పండుగలు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, జాతీయ పండుగలు. ఏరువాక వ్యవసాయానికి సంబంధించిన పండుగ. దీపావళి, క్రిస్మస్, రంజాన్ మతపరమైన పండుగలు. హిందువులు మార్చి లేదా ఏప్రిల్లో శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఇది శ్రీరాముని పుట్టినరోజు పండుగ. శ్రీరాముణ్ణి పూజించి బెల్లంతో తయారు చేసిన పానకం అనే ద్రవ్యాన్ని తీసుకుంటారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు పుట్టినరోజు. ఆ రోజు శాంతాక్లాజ్ పిల్లలకు ఇష్టమైన బహుమతులు, స్వీట్స్ ఇస్తారని నమ్మకం. వాటిని సామాజిక మాధ్యమాలు అంటారు.
సామాజిక మాధ్యమాలు ద్వారా మన అభిప్రాయాలను కూడా పంచుకోవచ్చు. పండుగలు, వ్యవసాయ